ఎంతో టేస్టీగా అంత ఈజీగా ఉండే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసెస్ ఒక బౌల్లో వేసుకొని దాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫస్ట్లోనే వాటర్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మెత్తగా అవ్వదు. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మెత్తగా అయిన పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టి దాంట్లో ఒక క్లాత్ వేస్తే మనకు పిప్పి రాకుండా మంచిగా వస్తుందండి వాటరు. దాన్ని బాగా పిండుకోవాలి. ఆ క్లాత్ అనేది కాటన్ తీసుకోవచ్చు, సిల్క్ అయినా పర్వాలేదు. మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండుకోవాలి. మిక్సీ ఎక్కువ అవ్వలేదనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేను మిక్సీ ఎక్కువగానే వేశాను, అందుకని మళ్ళీ మిక్సీ జార్లో వేయలేదు. అలా 4-5 సార్లు పిండిన తర్వాత పిప్పిని పక్కన పెట్టుకోవచ్చు. ఆ పిప్పిని కావాలంటే కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. నేను బియ్యం నానపెడుతున్నానండి. ఒక గ్లాస్కి వాటర్, ఒక గ్లాస్ బియ్యానికి వాటర్ 1.5 పోయాలండి. పైన ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోద్ది మొత్తం మీద. నేనైతే 4 గ్లాసులు మామూలు రైస్, 2 గ్లాసులు బిర్యానీ రైస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాం. 1కి 1.5 పోయాలండి బియ్యానికి వాటర్ అనేది. అలానే కొబ్బరి పాలు సరిపోనట్లయితే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొబ్బరి పాలు సరిపోలేదు, నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మసాలా కోసం అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను. కొంచెం కొంచెం అయితే సరిపోతుందండి. అది మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలానే బిర్యానీ దినుసులు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు. బిర్యానీ లాగా అన్నీ వేయాల్సిన అవసరం లేదు. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి అలా ఉన్నాయన్నీ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ కూడా కావాలండి, ఉంటే క్యారెట్ కూడా యూస్ చేయొచ్చు. ఒక టమోటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ మసాలా దినుసులన్నిటిని స్టవ్ మీద ఆయిల్ పోసి దాంట్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకున్నానండి. చిన్న చిన్నగా 1 by 1 యాడ్ చేసుకోవచ్చండి. ఇది ముందు ఇది తర్వాత అనేం అవసరం లేదండి. లాస్ట్లో టమాటా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు పచ్చిగా ఉండాలని లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం గరిటెతో తిప్పుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద అడుగు అంటకుండా. 2 minutes తర్వాత పసుపు, సాల్ట్, నేను ఇది స్కిప్ చేశానండి. ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దించేయడమే అండి. మనం చేసిన మసాలా ఆరాక దాన్ని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్లోకి, కొబ్బరి పాలు పోసి నానబెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవడమే అండి. అంతా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలండి. అలా కలిపితే మనం చేసిన మసాలా పేస్ట్ అనేది మొత్తానికి పడుతుందండి. మూత పెట్టుకొని ఒక 5 minutes అలా నానబెట్టుకోవాలండి.
లాస్ట్లో ఉప్పు చూసుకోవాలండి, సాల్ట్ సరిపోనట్లయితే యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలండి, తక్కువగా ఉంటే రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తక్కువగా ఉంటుంది. కుక్కర్లో పెట్టుకొని ఆన్ చేశాక ఒక్కసారి తిప్పుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం కలుస్తుంది, ఎందుకంటే మనం చేసిన మసాలా పొంగు రూపంలో కలిపేస్తుంది. లాస్ట్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇదే మన స్పెషల్ కొబ్బరి అన్నం.